హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టిప్స్ అండ్ టాక్స్. సో మీరు కామెంట్ సెక్షన్లో అడుగుతూనే ఉన్నారు నెక్స్ట్ అప్డేట్ ఏమైంది, కంప్లైంట్ వచ్చిందా లేదా, ఫైల్ చేశారా లేదా, ఎఫ్ఐఆర్ వచ్చిందా లేదా అని. సో అప్డేట్ కోసమే మీకు ఇవాళ మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో మేమైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామండి. చేసిన తర్వాత మళ్ళీ మమ్మల్ని నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి రమ్మన్నారని చెప్పాం కదా. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, అసలు మీకు చెప్పలేదు కదా రమ్మన్నారు అని చెప్పేసి అన్నారు. వాళ్ళే రమ్మన్నారు, నెక్స్ట్ డే వచ్చి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకెళ్ళండి అని. తీరా వెళ్ళిన తర్వాత అట్లా అన్నారనమాట. అట్లా అన్నారని చెప్పేసి మళ్ళీ ఇంకొక మేడం దగ్గరికి వెళ్ళి అడిగితే పైనకి వెళ్ళి రవిబాబు సార్ని కలవమన్నారు, ఇన్స్పెక్టర్ అంట ఆయన. సో పైనకి వెళ్ళి కలిసిన తర్వాత ఆ సార్ కొంచెం సేపు మాట్లాడింది అనమాట. మాట్లాడిన తర్వాత మీరు ఇట్లా మా ఏం స్కామ్ జరిగింది అనేది మొత్తం కనుక్కున్నారు, మా ఎఫ్ఐఆర్ నంబర్ ఇచ్చారు. ఆ నంబర్ మీద ఆ కాపీ మీద మనకి మెయిన్ పెద్ద సార్ ఉంటారు కదా, ఆ సార్ వాళ్ళది సిగ్నేచర్ ఉండాలంట. సో మాకు ఆ రోజే చేసేస్తారు అనేసి అనుకున్నాము, చేసేసినారని అనుకున్నాం, కానీ చెయ్యాలి. కానీ ఆ రోజు సంతకం చేయలేదంట ఇంకా. సో ఆ సంతకం చేయకపోవడం వల్ల మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి రమ్మన్నారు. అయితే రవిబాబు సార్ అని చెప్పాను కదా. సో ఆ సార్ కొంచెం సేపు మాట్లాడిన తర్వాత మాకు ఎఫ్ఐఆర్ కాపీ అప్పటికప్పుడు వచ్చేటట్టు ట్రై చేశారు, కానీ ఇంకా అవ్వలేదు అని చెప్పేసి మాకు ఇంకా వాట్సాప్ నెంబర్ తీసుకొని వాట్సాప్లో ఫైల్ పంపిస్తామని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడే ఆ ఫైల్ అనేది వచ్చిందనమాట. అది వచ్చిన తర్వాతనే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఆ ఫైల్ అయితే మాకు వచ్చింది, ఎఫ్ఐఆర్ కాపీ అనేది నంబర్ కూడా ఇచ్చారు. సో అదైతే ఉంచుకుందాము. అండ్ మళ్ళీ 10 days తర్వాత స్టేటస్ ఏంటి అని తెలుసుకోవడానికి మళ్ళీ ఒకసారి స్టేషన్కి అయితే రమ్మని చెప్పారు. అండ్ ఈ ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాతనే నేను కమెంట్స్ చదువుతూనే ఉన్నాను కదా. మీరు పెట్టే ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ నేను చదువుతున్నాను. జస్ట్ లైక్ కొట్టి వదిలేయడం కాదు, మీరు పెట్టిన తెలుగులో ఇంత పెద్ద పారాగ్రాఫ్ కానీ ఇంగ్లీష్లో పారాగ్రాఫ్ మొత్తం అన్నీ నేను చదువుతున్నాను. చదివిన తర్వాతనే లైక్ కొడుతున్నాను. అండ్ నాకు టైం ఉన్నప్పుడు, కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు కొంచెం రిప్లై కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో దాంట్లో ఒక అన్న అనుకుంటా కమెంట్ పెట్టింది ఏంటంటే, వాళ్ళు కూడా సేమ్ ఇట్లనే లాస్ అయిన తర్వాత సేమ్ మేము చేసిన ప్రాసెస్ అంతా, ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చేసినామో అదంతా పోలీస్ స్టేషన్లో చేసిన తర్వాత వాళ్ళంట అక్కడ ఒక సార్ నేమ్ కూడా చెప్పారు, నాకు కామెంట్ సెక్షన్లో ఇచ్చారు చూడండి. కమెంట్ పేరు గుర్తుకు రావట్లేదు. వాళ్ళకంట లంచం ఇచ్చారంట, 3 lakhs వరకు లంచం ఇచ్చినా కూడా వాళ్ళకి ఇంకా పని అవ్వలేదంట. ₹1 అమౌంట్ కూడా వాళ్ళకి ఇంకా రాలేదంట. సో ఇంకా మాకు 10 daysలో మళ్ళీ రమ్మన్నారు కదా. నాకు ఇంకా కమెంట్ చూసినప్పటి నుంచి అదే భయం వేస్తుంది. ఆల్రెడీ మేము 5 to 6 lakhs దాకా మా సొంత మనీ లాస్ అయినాము. మళ్ళీ ఇంకా మేము లంచం ఎక్కడికి వెళ్ళి ఇచ్చుకోవాలి, కోర్టు దగ్గర ఎట్లా తిరగాలి అనేది అసలు అర్థమవుతలేదు. సో నెక్స్ట్ ఏం ప్రాసెస్ ఉన్నా కూడా నేను మీకు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను నేను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు కమెంట్స్ చేస్తున్నారు కదా, దాంట్లో చాలామంది లాస్ అయ్యాం కానీ ఏం చేయాలో తెలియక వదిలేసాం అని చెప్పేసి పెడుతున్నారు. కానీ అస్సలు అట్లా వదలకండి. ఎందుకంటే మీరు 2 days అయినా సరే, 1 day అయినా సరే, ఎన్ని డేస్ అయినా సరే, కానీ మీరు ఒక పని చేయండి, ఖచ్చితంగా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఇన్ని రోజులు ఎందుకు పట్టింది అంటే, కొంచెం భయం వేసింది, కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా, అది ఏదైనా ఒక రీజన్ చెప్పండి. కానీ మీరు కంప్లైంట్ ఇస్తే ఏంటంటే, మీకు మనీ ఏం వెనకాలకి రావు. కాకపోతే మీరు ఎవరికైతే అమౌంట్ వేశారో వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. మనము వేరే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతాము. అదే మీరు లాస్ అయిపోయి ఇట్లా సైలెంట్గా ఇంట్లో కూర్చున్నారు అనుకోండి, అక్కడ వాళ్ళు స్కామ్లు చేసుకుంటూ పోతూనే ఉంటాడు. సో అందుకని మీరు వెళ్ళి అకౌంట్ ఫ్రీజ్ చేపిస్తే వాళ్ళు ఇంకొకసారి ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి వీలుండదు. అట్లాగే మీలాగా ఇంకొకరు ఏదైనా స్టూడెంట్ కానీ, ఐటీ ఎంప్లాయీ కానీ, హౌస్ వైఫ్ కానీ ఇట్లా మోసపోకుండా ఉంటారనమాట. సో ఈ చిన్న హెల్ప్ చేయండి నా తరపున, మీ అందరికీ రిక్వెస్ట్. ఎవరెవరైతే కమెంట్స్ పెట్టారో వాళ్ళందరూ కూడా వెళ్ళి మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయండి. నేనైతే కంప్లైంట్ ఎలా ఫైల్ చేయాలి అని చెప్పేసి కూడా నేను దీనికి ముందు వీడియోలోనే క్లియర్గా పోస్ట్ చేశాను. ఇంకా అర్థం కాలేదంటే చెప్పండి, మళ్ళీ మీకోసం నేను చెప్తాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా కనుక్కోవాలి అని ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేదంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను, ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వచ్చిన తర్వాత ఒక మెసేజ్ వస్తుంది మీ ఫోన్కి, అమౌంట్ హోల్డ్ అయినట్టు అని చెప్పారు కదా. అప్పుడు ఆ మెసేజ్ రాలేదని చెప్పాను కదా. సో ఆ మెసేజ్ అయితే నాకు ఇవాళ వచ్చిందనమాట. యాక్చువల్లీ అప్పుడే వచ్చింది కానీ నాకు ఈ రోజు కనిపించింది ఆ మెసేజ్ ఎందుకో. సో
మెసేజ్ అయితే మా అమౌంట్ మొత్తం 5 to 6 lakhs దాకా పోతే దాంట్లో ఓన్లీ 10,000 రూపీస్ హోల్డ్ చేసినట్టు వచ్చిందనమాట. కమెంట్ సెక్షన్లో కూడా పెట్టారు, ఇట్లా మాది 50,000 హోల్డ్ అయింది కానీ మాకు ఒక్క అమౌంట్ రిటర్న్ రాలేదని చెప్పి. మాకైతే ఓన్లీ 10,000 పెట్టారండి హోల్డ్లో. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తాను చూడండి, ఓన్లీ 10,000 రూపీస్ హోల్డ్ అని వచ్చింది. సో ఆ మెసేజ్ కూడా మేము మళ్ళీ వాళ్ళకి పంపించి దీనివల్ల ఏమైనా యూజ్ అవుతుందా అయిందనేది కనుక్కోవాలి ఇంకా. అండ్ నేను ఇన్స్పెక్టర్ సార్ని కలిసానని చెప్పాను కదా ఇవాళ. సో సార్ కలిసిన తర్వాత మాకు చెప్పాడనమాట, మీరు ఇప్పుడు ఇంత 5 lakhs to 6 lakhs అమౌంట్ లాస్ అయ్యారు కదా, సో మీరు ఇట్లా గమ్మున ఉండకుండా కొంచెం మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అందరితో షేర్ చేసుకొని ఈ మ్యాటర్ గురించి దీన్ని సైబర్ క్రైమ్కి వచ్చేలాగా కొంచెం షేర్ చేయండి మంచిగా. ఎవ్వరు ఇట్లా మోసం పోకుండా మీరే చెయ్యాలి, ఇట్లా మీ వల్లనే 10 మందికి తెలుస్తుంది అంటే మేము అప్పుడు చెప్పామన్నమాట, సార్ మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆల్రెడీ మేము చేసేసాము, ఆల్రెడీ చాలా మంది ఇట్లా కమెంట్ చేస్తున్నారు అని చెప్పి మీకు కొన్ని కమెంట్స్ కూడా నేను చూపించినాను అనమాట సార్కి. అన్నీ చూసిండు సార్, వెరీ గుడ్, మీరు మంచి పని చేస్తున్నారు, ఇట్లనే చెయ్యండి, జనాలకి అవగాహన కలగాలి. మేము కూడా మంత్లీ 4 to 5 ప్రోగ్రామ్స్ చేస్తాము ఈ సైబర్ క్రైమ్ మీద. మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవాలి, న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఎవ్వరు అండ్ న్యూస్ వినే వాళ్ళు ఎవ్వరు కూడా ఇట్లాంటి స్కామ్స్లలో ఇరుక్కోరు. ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువ అయిపోవడం వల్ల అసలు న్యూస్ చూడడం మానేశారు, పేపర్ చదవడం మానేశారు. రెగ్యులర్గా పేపర్ చదవమని చెప్పండి. అండ్ అలాగే సైబర్ సెల్ వాళ్ళకి కూడా ఛానల్ ఉందంట, ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమన్నారు ఆ సార్ ప్రత్యేకంగా. సో ఆ సార్ తరఫున నేను మీకు చెప్తున్నాను, సైబర్ ఛానల్ వాళ్ళది కూడా నేను వాళ్ళ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, వాళ్ళ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వాళ్ళు పెట్టే వీడియోస్ అండ్ అప్డేట్స్ అన్నీ తీసుకుంటుండండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటారు, చూస్తూ ఉండండి. దాన్ని బట్టి మనకు తెలివి వస్తుంది, అప్పుడు ఇట్లాంటి స్కామ్స్లలో మనం ఇరుక్కోకుండా ఉంటాము. సో ఇట్లాంటివి మళ్ళీ ఎవరు ఇరుక్కోకుండా ఉండాలని చెప్పేసి నేను ఇన్ని వీడియోస్ చేస్తున్నాను. ఇంత బాధలో ఉన్నా కూడా మీకు అన్ని రికార్డ్ చేసి ఎడిట్ చేసి ఒక పక్క బాబుని చూసుకుంటూ ఇల్లుని చూసుకుంటూ పోలీస్ స్టేషన్ తిరుక్కుంటూ అన్నీ చేస్తున్నానంటే కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. రిప్లై ఇవ్వట్లేదని ఏమనుకోకండి, కానీ ఖచ్చితంగా మీ అందరి కమెంట్స్ అయితే నేను చదువుతున్నాను. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ సందీప్ నేను ఇద్దరం కలిసి ఒక వీడియో చేద్దామనేసి అనుకున్నాము, అది కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియో తర్వాత. సో అది కూడా చూడండి, చూసిన తర్వాత షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. మొత్తం బిల్డింగ్ పైన వెళ్ళినాక సైబర్ సెల్ ఇంకోటి సపరేట్గా ఉందండి, అక్కడ పైన తీసిన వీడియో అనమాట ఇది. ఇటువైపు నుంచి లోపలికి వెళ్ళిపోయాము, ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. ఇన్స్పెక్టర్ రవిబాబు గారిని మేము ఇక్కడే కలిసాము. ఎఫ్ఐఆర్ కోసం వెయిట్ చేసాము ఇక్కడే, ఇంకా ఇవ్వలేదు, వాట్సాప్లో పంపిస్తామనేసరికి ఇంకా వచ్చేసాము. చాలామంది అడుగుతున్నారు ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి ఎల్బీ నగర్లో ఉన్న పోలీస్ స్టేషన్. మేమైతే ఇక్కడే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము. థ్యాంక్ యూ.